హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే నాకు షష్ఠి వారం వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించిందండి. 1 వీకే ఉన్నా కూడా పాపం అమ్మాయి అమాయకంగా డాన్స్ చేస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వదు అనుకుంది. ఎందుకంటే డాన్స్ అంతా వచ్చారు కదా, నేనే సేవ్ అయి డిమాండ్ పవన్ వెళ్ళిపోతాడు అనుకుంది. అందుకే పాపం వాళ్ళు డాన్స్ చేస్తుంటే కూడా డాన్స్ ఇష్టంగా చేసేస్తుంది. ఎందుకంటే డాన్స్ వచ్చు కాబట్టి నన్ను అలా డాన్స్తోని సేవ్ చేస్తున్నారేమో అనుకుందేమో అనిపించింది. పాపం ఫస్టే కొంచెం రూమ్లోకి వచ్చేటప్పుడు ఏడుపెట్టింది. మన డిమాండ్ పవన్ మొహం చూడాలి వెళ్ళిపోతానేమో అనుకున్నాడు. సో ఫ్లోరా కూడా సేవ్ అయితే అందరూ షాక్ అయ్యారు. సుమన్ శెట్టికి మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు సార్ బాగా అప్రిషియేట్ చేశారు. హరీష్ గారిని కూడా అదేదో థమ్స్అప్ దగ్గర కూడా వేసి కొంచెం నవ్విచ్చాడు, మొహం మార్చుకున్నాడు అని చెప్పేసి. సో ఇదనమాట. అట్లనే జెన్యున్ కాదు అనేది ఫొటోస్ పెట్టింది. మీకు అర్థమైందా జెన్యున్ ఎవరు జెన్యున్ కాదో? సో భరణిని, తనుజని, రీతుని ఫేక్ పెట్టేసింది. మిగతా వాళ్ళని ఇంకా మర్యాద మనీష్ని, అలాగే హరీష్ని, రాముని వీళ్ళనేమో జెన్యున్ పర్సన్స్ లాగా ట్రీట్ చేసింది అనిపించింది. సో ఫ్లోరాని కూడా, ఎందుకంటే అది నిజమే జెన్యున్ పర్సన్స్ లా పెట్టింది. ఎందుకంటే అది మాస్క్ మ్యాన్ది. నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో, ఇందాకటి వీడియోలో కూడా, అసలు ఆయన అన్న విధానం వేరు, అక్కడ పోట్రే అయిన విధానం వేరు. కొంచెం సైకోనే అది. సైకో అని కాదు, కొంచెం కోపం వస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు కోపం వెనకాల చాలా మంచి మనసు ఉంటుంది. అంటే అది కొంతమందికే తెలుస్తుంది. ఇప్పుడు కోపం వస్తే వెంటనే అనేస్తారు ఎవరైనా కూడా. కానీ నల్లికుట్లలాగుండి ఏమనకుండా సైలెంట్గా ఉన్నోళ్ళని మాత్రం అసలు నమ్మలేము. అబ్బా లోపల ఏం నడుస్తుందో తెలియదు. కోపం ఉన్నోళ్ళే కోపంలో నుంచి కటకట్ అనేస్తారు, ఫ్రీగా ఉంటారు నాకు తెలిసినంత వరకు అని నా ఫీలింగ్. బట్ రకరకాల షేడ్స్ అయితే ఉన్నాయి. సో నేను అది కూడా క్లియర్గా ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకే జెన్యున్లో పెట్టింది అనిపించింది నాకు. సో మర్యాద మనీష్తోని కొంచెం ఫ్రెండ్షిప్ ఆమెకు బాండ్ అయింది. ఎందుకంటే ఫ్రూట్స్ ఇచ్చే విషయంలో, అంటే వీళ్ళు ఒక వర్క్ ఇచ్చి మానిటర్ చేస్తూ ఫ్రూట్స్ ఇచ్చే విషయంలో అది కొంచెం వాళ్ళకు బిల్డ్ అయింది అనమాట ఫ్రెండ్షిప్ అనేది. ఇంకా ఫ్లోరా ఎలాగో కొంచెం సిన్సియర్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది. తర్వాత రాము ఎలాగో, ఇద్దరు ఫ్రెండ్స్ రాము రాతోడు ఎలాగో ఇన్నోసెంట్. మీకు వీళ్ళ ఫోటోలను మాత్రమే జెన్యున్లో పెట్టిందంటే అర్థం చేసుకోండి. జెన్యున్ కాదు అనే విషయంలో పెట్టింది మాత్రం నేను చెప్పానా ఫేక్ అనిపిస్తుంది. తనుజ అయినా భరణి అయినా. ఎందుకంటే వాడు ఎగ్స్ విషయంలో కానీ అన్ని విషయంలో కొంచెం ఫేకే. ఎందుకంటే తనుజ కూడా మొహమ్మంతా చిరాక పెట్టి చేస్తుందబ్బా, ఏదో కష్టపడుతున్నట్టు ఏదో చేస్తున్నట్టు. ఒక్కరోజుకే హరీష్ గారు కూడా అంటారు, ఒక్కరోజుకే రచ్చ చేస్తుంది వంట రూమ్లో ఉండి 10 రోజులు వండి పెట్టినట్టు అని. నేను అది కూడా చెప్పాను. సో అది అనమాట. సో అక్కడ రీతుది నాకు అంత అనిపించలేదు. చూద్దాం రీతుది ఫేక్ కాదా అనేది. సో ఇంకా అంటే తనుజ విషయంలో కొంచెం అగ్రెసివ్ అయ్యి చేయకుండా చేసిందని అక్కడ కొంచెం పొట్లాట పెట్టుకుని, అంటే వీళ్ళకి ముందే రైవలరీ ఉందేమో అనిపించింది. సో ఇదే ఇంకా మెయిన్. ఇంకా స్టార్టింగ్లో అంతా మనకు సేవింగ్ ఆర్డర్ మాత్రం డిమాండ్ పవర్ని టెన్షన్ పెట్టాలని పెట్టినట్టున్నారు. మనకేమో బయటకు సృష్టి అండ్ ఫ్లోరా ఉన్నది అనుకున్నాం కానీ లేదు. సో సంజన సేవ్ అయితే కూడా అందరు షాక్ అయ్యారు. సంజన నువ్వు సేవ్ అయ్యగానే అందరూ నువ్వు వెళ్ళిపోతావు అని హరీష్ గారే ఎక్కువ అన్నారు, నువ్వు వెళ్ళిపోతావు నువ్వు ఉండవు అని చెప్పేసి. ఒక్కరే కాదు 2-3 అన్నారని చెప్పింది, కానీ సేవ్ అయింది. అక్కడ కూడా అందరు షాక్ అయ్యారు. సో ఫస్ట్ రాము సేఫ్ అవుతాడు. నీకెవరో వెళ్ళిపోతారు సర్దుకో అని సంజన గారికి కూడా మళ్ళీ గుర్తు చేశాడు. ఆ ఎపిసోడ్ చూశాడు కదా నాగ్ సారు. సో ఇంకా నీ దగ్గర మళ్ళీ బాక్సెస్ ఓపెన్ చేస్తాడు, నీ దగ్గర ఏమి ఉంటే ఓపెన్ చేయు అంటాడు. అనగానే మనకు తనుజ ఏం ఇష్యూ ఉంటాయి అని అంటే మళ్ళీ అదే తీస్తుంది టాపిక్. నిన్నటిది కదా అయిపోయింది కదా ఇంకా వదిలేసే అని అంటాడు. ఇక ఫ్రూట్స్ ఇష్యూ షష్ఠి చెప్తుంది అనమాట. అంటే నాకు ఇస్తే ప్రియ ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళు ఏంటంటే మానిటర్ చేస్తున్నారు కదా ఒక్కొక్కరిని. ఎవరికి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఫ్రూట్స్ ఇస్తున్నారు, ఒకరికి ఇస్తుంటే కోపం వస్తుంది. అదే ఇష్యూ అనమాట. సపోజ్ ఇప్పుడు కుకింగ్, వెజిల్స్, బట్టలు ఇట్లా 4-5 రకాల పనులు ఉన్నాయి కదా, వాళ్ళని ఇంప్రెస్ చేస్తే వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఇట్లా ఒకరికి ఇష్యూస్ వస్తున్నాయి. నువ్వెందుకు ఇచ్చినావు అంటే నువ్వెందుకు ఇచ్చినావు అంటే నువ్వు అది చక్కగా క్లారిటీ లేకుండా ప్రియ నాకు గుర్తు లేదంటది, మతిమరుపు ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తాడు. అదే అనమాట. తర్వాత ఇక హరీష్ది థమ్స్అప్ వీడియో ప్లే చేస్తాడు. అలాగే తనుజది ఈ ప్రియ అయితే ఓవర్గా రియాక్ట్ అవుతుంది, ఓవర్గా అవుతుంది అనిపిస్తుంది. శ్రీజ కూడా నా గొంతు అందరు ఇబ్బంది పడుతుర్రు, అది నీ ప్రాబ్లం కాదు కదా, నీ ప్రాబ్లం నువ్వు చెప్పుకో అంటాడు. ఈ ప్రియ కూడా ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరు ఎందుకు కామనర్స్ లాగా లేరు, ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది. సో అది కొంచెం నచ్చట్లేదు నాకు.
అలాగే ఇంకా మనకు సంజన గారికి కూడా ప్రతిసారి కోడిగుడ్డు నువ్వు మరి రూల్స్ నా నేను క్యాప్టెన్గా ఉంటే ఎవరు నచ్చట్లేదు, నా రూల్స్ ఎవరు వినట్లేదు అంటే నువ్వు రూల్స్ కోడిగుడ్డు తీసాను కదా అని ఇంకా అందరూ ఆమెను అదే ఎత్తుకుంటున్నారు. సో ఇంకా సుమన్ శెట్టికి ఇచ్చేస్తారు. సో ఇంకా మరిన్ని ఏమైనా అప్డేట్స్ ఉంటే వెంటనే షేర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో మీకు జెన్యూన్ అది మీకు నచ్చిందా, అది కరెక్టే అనిపించిందా షష్ఠి గారు ఎలిమినేట్ అవ్వడం చెప్పడం? సో ఖచ్చితంగా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే నేను ఇన్స్టా లింక్ కింద ఇస్తాను, అక్కడ క్లిక్ చేయండి, మీకు వెంటనే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. చిన్న వీడియోసే వస్తూనే ఉంటాయి, షార్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. నా అనాలిసిస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను సాగదీయను ఫ్రెండ్స్ వీడియోనైతే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.